హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో వచ్చేసి టెలిఫోన్ టాస్క్‌కి సంబంధించి కొంతవరకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తానండి. కొంతమందికి అర్థమైంది, కొంతమంది ఆడియన్స్‌కి అర్థం అవ్వలేదు. 90% ఆడియన్స్‌కి అర్థమైతే ఒక 10% ఆడియన్స్‌కి అర్థం కాలేదు కాబట్టి వాళ్ళ కోసం కొంతవరకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరయ్యారు, ఓనర్స్ టీమ్ నుంచి ఎంతమంది కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు, అలాగే టెనెంట్స్ టీమ్ నుంచి ఎంతమంది కంటెండర్స్ అయ్యారు కూడా చెప్తాను. అలాగే ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు, సుమన్ శెట్టి దుమ్ము లేపుతున్నాడు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి టెలిఫోన్ టాస్క్. సో కెప్టెన్సీ కంటెండర్ సంబంధించిన టాస్క్‌లో సెకండ్ టాస్క్ వచ్చేసి టెలిఫోన్ టాస్క్ అండి. గార్డెన్ ఏరియాలో ఒక టెలిఫోన్, ఒక బజర్ ఉంటుంది. యాక్టివిటీ రూమ్‌లో ఒక టెలిఫోన్, ఒక బజర్ ఉంటుంది. గార్డెన్ ఏరియాలో టెనెంట్స్ ఉంటారు, ఓనర్స్ ఉంటారు. ఓనర్స్ అంటే కామనర్స్. యాక్టివిటీ రూమ్‌లో టెనెంట్స్ ఉంటారు, అంటే సెలబ్రిటీస్ ఉంటారు. వీళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. బిగ్ బాస్ వీళ్ళకి 30 నిమిషాల కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు. ఈ 30 నిమిషాల లోపు ఒకవేళ ఓనర్స్ అండ్ టెనెంట్స్ ఇద్దరు గనక వాళ్ళ ముందున్న బజర్ నొక్కితే ఇద్దరి యొక్క టైమర్ గంట పెరుగుతది. ఒకవేళ ఈ రెండు టెనెంట్స్ అండ్ ఓనర్స్ వీళ్ళిద్దరు కనుక ఆ బజర్ నొక్కకపోతే ఇద్దరి యొక్క గంట టైం అనేది తగ్గుతుంది. ఒకవేళ ఒక టీము అంటే ఇద్దరులో ఎవరో ఒకరు బజర్ నొక్కి ఒకరు బజర్ నొక్కకపోతే ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళ టైమర్ టోటల్గా జీరో అయిపోయి వాళ్ళ టాస్క్ గెలుస్తారు. ఎవరైతే ఆ బజర్ నొక్కకుండా ఉంటారో వాళ్ళ టీం ఓడిపోతుంది, టోటల్గా ఓడిపోతుంది. ఇక వాళ్ళ టీం నుంచి ఏ ఒక్కరు కూడా కంటెండర్ అవ్వరు. ఇది టాస్క్. అయితే టైమర్ స్టార్ట్ అయిన వెంటనే ఓనర్స్ అయినా టెనెంట్స్కి ఫోన్ చేయాలి, టెనెంట్స్ అయినా ఓనర్స్కి ఫోన్ చేయాలి. సో టాస్క్లో మాత్రం ఓనర్స్ టెనెంట్స్కి ఫోన్ చేశారు. టెనెంట్స్కి ఫోన్ చేసి వీళ్ళు ఏం చెప్పుకుంటారని అంటే, మేము బజర్ నొక్కలేదు, మీరు కూడా బజర్ నొక్కకండి. ఇద్దరం నొక్కకుండా ఉంటే ఇద్దరి యొక్క టైం అనేది గంట తగ్గుతుంది, ఇది ఇద్దరికి ఫేవర్గా ఉంటుంది అని చెప్తారు. కాకపోతే ఆ టైమర్ స్టార్ట్ అయిన వెంటనే ఇటు టెనెంట్స్ అటు ఓనర్స్ ఇద్దరు కూడా బజర్ నొక్కారు. సో ఇద్దరి యొక్క గంట టైం అనేది పెరిగింది. ఈ టాస్క్లో ఇద్దరు ఓడిపోయినట్టు కాదు, గెలిచినట్టు కాదు, సేమ్ అలాగే ఉంది. అంటే ఇద్దరు బజర్ నొక్కారు కాబట్టి ఇద్దరి టైం కూడా పెరిగింది. అయితే ఈ గ్యాప్లో వీళ్ళు టెలిఫోన్లో కాల్ చేస్తారు కదా, కాల్ చేసిన తర్వాత మేము నొక్కలేదు, మీరు నొక్కకండి, మీరు నొక్కలేదు, మేము నొక్కకండి అని చెప్పి ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ నభూతో నా భవిష్యత్తు, భాస్కర్ అవార్డు వీళ్ళందరికీ కొరియర్లో పంపించచ్చు. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశారు. ఎస్పెషల్లీ పవర్ సోల్జర్ కళ్యాణ్, అలాగే డిమాండ్ పవన్, అటు రీతు చౌదరి, తనుజ వీళ్ళందరూ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్నట్టు. మేము ప్రెస్ చేయలేదు బజర్, మీరు ప్రెస్ చేయకండి అని చెప్పి. ఎందుకంటే ఇద్దరు ప్రెస్ చేయకపోతే ఇద్దరి యొక్క టైమర్ తగ్గుతుందని. కానీ యాక్చువల్గా అంటే ఇందులో మోసం ఉంటుంది. ఇది ఇక్కడే నమ్మకం ఉంటుంది, ఇక్కడ కన్విన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు టెనెంట్స్ ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెనెంట్స్ మేము బజర్ ప్రెస్ చేయలే, మీరు కూడా ప్రెస్ చేయకని అంటారు. లాస్ట్ మూమెంట్లో వీళ్ళు బజర్ ప్రెస్ చేస్తారు. వాళ్ళు నమ్మి ఒకవేళ ప్రెస్ చేయకుండా వాళ్ళ టీం ఓడిపోతుంది. ఇది ఈ టాస్క్లో ఉన్న లూప్ హోల్ అన్నాడు. అలా కన్విన్స్ చేసి వాళ్ళని బజర్ నొక్కకుండా చేసి వీళ్ళు బజర్ నొక్కితే వీళ్ళు గెలుస్తారు. కాకపోతే ఇద్దరు ముదురులే కాబట్టి ఇద్దరు బజర్ నొక్కి ఎవరికి ఫలితం రాకుండా ఇద్దరి యొక్క గంట టైం అనేది పెరిగింది. సో ఈ టాస్క్లో ఇద్దరి యొక్క గంట టైం పెరిగిందే తప్ప ఎవరు కూడా ఇందులో లాస్ అవ్వలేదు. ఇంకా యాడ్ అనేది ఒక గంట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్లు ఎవరెవరు అయ్యారు. సో ఓనర్స్ నుంచి కెప్టెన్సీ కంటెండర్లు అయిన వారు ఎవరెవరు అంటే భరణి శంకర్, మాస్క్ మ్యాన్ హరీష్, అలాగే డిమాండ్ పవన్, వీళ్ళు ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. ఇటు టెనెంట్స్ నుంచి ఇమ్మాన్యుయల్ అయ్యాడండి. సో బిగ్ బాస్ ఓనర్స్ నుంచి ఏకాభిప్రాయంతో ముగ్గురు పేర్లు, అలాగే టెనెంట్స్ నుంచి ఏకాభిప్రాయం నుంచి ఒక్కరి పేరు చెప్పమంటే ఇటు టెనెంట్స్ నుంచి యునానిమస్గా ఇమ్మాన్యుయల్ పేరు చెప్తే వాళ్ళు డిస్కషన్ చేసుకొని మాస్క్ మ్యాన్ హరీష్, అలాగే డిమాండ్ పవన్, భరణి శంకర్ వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పారు. బిగ్ బాస్ టీం పెద్ద అంటే ఎక్కువగా టాస్క్లు ప్లాన్ చేయట్లేదు. ఎందుకంటే హైదరాబాద్లో బీభత్సమైన వర్షం పడుతుంది కాబట్టి గార్డెన్ ఏరియాలో వీళ్ళైనా టాస్క్ ప్లాన్ చేయాలనుకుంటే ఆ వర్షం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి టాస్క్లు అనేవి ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టలేకపోతున్నారు. అందుకే ఓనర్స్ నుంచి అందుకే ఈ హౌస్ మేట్స్కే ఒక ఆప్షన్ ఇచ్చి మీరే డిసైడ్ చేసుకొని కంటెండర్ యొక్క పేర్లు చెప్పమంటే వీళ్ళు ఈ పేర్లు చెప్పారు. వీళ్ళకు కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. మీ వరకు ఎవరు కెప్టెన్ అయితే బెటరు, ఎవరిని కెప్టెన్గా చూడాలనుకుంటున్నారు, ఈ నలుగురిలో భరణి శంకర్, అలాగే మాస్క్ మ్యాన్ హరీష్, డిమాండ్ పవన్, ఇమ్మాన్యుయల్, ఈ నలుగురిలో ఎవరు కెప్టెన్సీ అవ్వాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇప్పటికైతే ఇంకెలా అప్డేట్ లేదు, రేపటి వరకు మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది ఎవరు కెప్టెన్ అవుతారని. సో ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓటింగ్లో ఇప్పటి వరకు యాజ్ యూజువల్గా సుమన్ శెట్టి గారు దూసుకెళ్ళిపోతున్నారు, దుమ్ములు లేపుతున్నారు అనుకోవచ్చు. రికార్డులన్నీ బద్దలు కొట్టేలాగా ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే దాదాపు 43% దాకా ఆయనకు ఓటింగ్ పడుతుంది. ఆయనకి ఆడియన్స్లలో చాలా సింపతి ఉంది, న్యూట్రల్ ఆడియన్స్ సపోర్ట్ ఆయనకే ఉంది. దానికి తోడు వాళ్ళ పిఆర్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా ఏంటంటే సోషల్ మీడియాలో ఇతని మీద సింపతి రీల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అవి చూసిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం దాదాపు ఒక 60% మెంబర్స్ వితౌట్ షో చూడకుండానే సుమన్ శెట్టి గారు ఒకప్పుడు మనల్ని చాలా ఎంటర్టైన్ చేశారని చెప్పి యునానిమస్గా ఓట్లు వేస్తున్నారు. బెంగళూరు నుంచి కూడా ఆయనకు ఓట్లు పడుతున్నాయి. ఇందులో ఇదే ఎక్కువైందిరా అనుకుంటే మన ది గ్రేట్ డిమాండ్ పవన్ ఏం చేశాడంటే పులిహోర సంబంధించిన పులిహోర హీరో ఏం చేశాడంటే నిన్నటి టాస్క్లో ఆయన
కాళ్ళు తీసి కింద పడేసి ఎత్తి పడేసి బయట పడేసాడు కాబట్టి ఆ క్లిప్ కట్ చేసి సింపతి యొక్క బీజం వేసి స్లో మోషన్లో బీభత్సమైన సింపతి క్రియేట్ అయిపోయింది. అది టాస్క్ పరంగా జరిగినప్పటికీ కూడా అలా ట్రీట్ చేయడం అనేది ఎవరికి నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. అక్కడ సుమన్ శెట్టి గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే గనక సర్లే అనుకుందును కావచ్చు. కానీ నాకు పర్టికులర్గా అది చూసేటప్పుడు అంటే ఇంతకు మించి ఫిజికల్గా ఆడిన టాస్క్లు ఉన్నాయి. బట్ పర్టికులర్గా ఎందుకో సుమన్ శెట్టి గారిని కాలు తీసి మరి బయటపడేయడం అనేది నాకు నచ్చలే. నాతో పాటు ఇంకొంతమందికి చాలా మందికి నచ్చలేదు. కాబట్టి ఆయన యొక్క ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ఇంకా సింపతి బాగా వర్కౌట్ అయిపోయి దాదాపు 43-44% దాకా సుమన్ శెట్టి దుమ్ము లేపుతాను అనుకోవచ్చు. ఆయన ఓటింగ్ అనేది ఇంకా తగ్గే సిచ్యువేషన్ అయితే అస్సలు లేదు. సో వన్ సైడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో భరణి శంకర్ గారు ఉన్నారండి. ఆయనకు దాదాపు 26-27% ఆయనే సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ నుంచి అంటే ఈ ఓటింగ్స్ అనేవి ఓపెన్ అయినప్పటి నుంచి వీళ్ళిద్దరు టాప్ 1, టాప్ 2లోనే కొనసాగుతున్నారు. అండ్ టాప్ 3 పొజిషన్ వచ్చేసి నిన్నటి వరకు అదెవరు మన మాస్క్ మ్యాన్ హరీష్ ఉండే నిన్నటి వరకు టాప్ 3కి వచ్చేసరికి. బట్ ఇప్పుడు మాత్రం టాప్ 3కి ఫ్లోరసైని గారు వచ్చారు. ఫ్లోరసైని గారు టాప్ 3లో ఉన్నారు. అలాగే ఇతని పేరేంటి మన మాస్క్ మ్యాన్ హరీష్ అలాగే ఇతని పేరు ప్రియా శెట్టి, వీళ్ళిద్దరు లీస్ట్ 2లో ఉన్నారు. వీళ్ళిద్దరికి మినిమం ఓటింగ్ కూడా పడట్లేదు. ఆడియన్స్లో బీభత్సమైన ఓటింగ్ అనేది అంటే బీభత్సమైన నెగిటివ్ పడిపోయింది. వీళ్ళకి ఎవరికి కూడా ఓటింగ్ పడట్లేదు. అన్నీ బాగుండి బిగ్ బాస్ కనుక ఎలాంటి పాలిటిక్స్ చేయకుండా అంటే కంటెంట్ కోసం ఉంచుకుందామని చెప్పి బిగ్ బాస్ ముద్దుబిడ్డలు కొంతమంది ఉంటారుగా, ఆ కేటగిరీలో కనుక ప్రియా శెట్టిని చూడకపోతే ప్రియా శెట్టి గారు ఎలిమినేట్ అవ్వడం కన్ఫర్మ్. ఒకవేళ బిగ్ బాస్ ఎలాంటి పాలిటిక్స్ చేయకపోతే, లేదు చేస్తే మాత్రం ఈ కామనర్స్లో నుంచే మాస్క్ మ్యాన్ హరీష్ లేదా మనీష్ వీళ్ళిద్దరిలో ఎవరొకరు అయితే ఎలిమినేట్ అవుతారండి. లేకపోతే యాజ్ యూజువల్గా బిగ్ బాస్ న్యాయంగా వెళ్ళిపోదాం ఈ యొక్క వీక్ అనుకుంటే మాత్రం ప్రియా శెట్టి గారు మ్యాక్సిమం ఎలిమినేషన్ అయిపోయే అవకాశం ఉంది. అయితే ఫ్లోరసైన్కి ఎలా ఇంత పెద్ద ఓటింగ్ పడుతుందంటే ఫ్లోరసైన్కి క్రాస్ ఓటింగ్ పడుతుందండి. ఇటు తనుజ ఫ్యాన్స్, ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్, సందన ఫ్యాన్స్ కూడా ఫ్లోరసైన్కి వేస్తున్నారు. ఎందుకు అంటే ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిపోవాలి ఈసారి, ఈ వీక్ ఖచ్చితంగా కామనర్స్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవాలి. అలా ఎలిమినేట్ అయిపోవాలంటే ఈ ఫ్లోరసైన్కి ఎక్కువ ఓటింగ్ పడాలి. ఇప్పుడు లిస్ట్ 3లో ఎవరు మనీష్, హరీష్, ప్రియా శెట్టి వీళ్ళు ముగ్గురే ఉంటారు. కాబట్టి వీళ్ళ ముగ్గురు నుంచి ఎవరొకరు ఎలిమినేట్ అయిపోతారు. కాబట్టి ఈ విధంగా క్రాస్ ఓటింగ్ పడుతుంది. కాబట్టి ప్రియా శెట్టి గారికి మ్యాక్సిమం ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హరీష్ అంటే మాస్క్ మ్యాన్ హరీష్ లేకపోతే మాస్క్ మ్యాన్ మన మర్యాద మనిషి వీళ్ళ ముగ్గురులో ఎవరొకరు ఎలిమినేషన్ అయిపోతారు. నేను అనుకుంటున్నా, నా పర్సనల్ ఒపీనియన్ అయితే ప్రియా శెట్టి గారు ఎలిమినేట్ అయితేనే బాగుంటుంది. ఆమెకు పీక్ నెగిటివిటీ ఉంది, అలాగే ఓటింగ్ కూడా తక్కువ ఉంది. కాబట్టి బిగ్ బాస్ ఎలాంటి పాలిటిక్స్ చేయకుండా ప్రియా శెట్టి గారు ఎలిమినేట్ చేస్తే చాలా బెటర్ అని నా ఉద్దేశం. అంటే మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.